వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. మీ సాక్షి మనస్సాక్షి. ముందుగా ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బర్త్డే సందర్భంగా మనం బిగ్ డే నిన్న ఆల్రెడీ ఒక షో చేసాం. అదే కంటిన్యూగా ఈరోజు సెకండ్ డేగా మనం సెలబ్రేషన్స్ సంబంధించి మరో షో కండక్ట్ చేస్తున్నాం. ఈ షోలో ప్రధానంగా మనకి అమెరికా నుంచి ఎన్ఆర్ఐల ప్రముఖులు వచ్చున్నారు. సో అందులో ప్రధానంగా హనుమంత్ రెడ్డి గారు, ఆయన ఎప్పటి నుంచో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆటా పాస్ట్ ప్రెసిడెంట్గా ఆయన ఇదివరకు వర్క్ చేస్తున్నారు ఆటా ప్రెసిడెంట్గా. సో అదేవిధంగా మనకి హరి గారు, హీఈస్ ఏ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్. సో అదేవిధంగా ఇంకా మనకి ప్రసాద్ గారు, డాక్టర్ ప్రసాద్ గారు, ఆయన రాజశేఖర్ రెడ్డి గారి క్లాస్మేట్ అండ్ చిన్నటి స్నేహితులు, అమెరికాలో స్థిరపడిన వ్యక్తి. అదేవిధంగా శైలజ కల్లూరి గారు, షీ ఈజ్ వెరీ యాక్టివ్ ఇన్ వేటా బోర్డ్ మెంబర్. సో వీరందరితో మనం ఈరోజు డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ అండి. సో ముందుగా హనుమంత్ రెడ్డి గారు నమస్తే అండి. సో మీరు చెప్పండి, రాజశేఖర్ రెడ్డి గారితో నాకు తెలిసి అంటే మీరు బాగా పరిచయం, అనుభవం, స్నేహం ఇవన్నీ కూడా ఎన్నో సందర్భాల్లో మీరు కలిసి ఉండి ఉండొచ్చు నాకు తెలిసి. సో మీ ఎక్స్పీరియన్స్ రాజశేఖర్ రెడ్డి గారితో ఈరోజు బర్త్డే సందర్భంగా మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సిమా గారు ఫర్ ఇన్వైటింగ్ మీ. వెల్కమ్ సార్. మీరు అడిగినట్టు రాజశేఖర రెడ్డి గారు జన్మదినోత్సవ సందర్భంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా మరియు నా తరఫున సాక్షి టీవీ ప్రేక్షకులకు నేను శుభాకాంక్షలు చెప్పుకుంటూ, థ్యాంక్ యూ. నాకు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఇయర్ 2000లో పరిచయం అయ్యాడు. అండ్ ఐఎమ్ ప్రిటీ మచ్ ఇన్ కాంటాక్ట్ విత్ హిమ్ ఫర్ నెక్స్ట్ 9 years until he died. In fact, I met him about a month before he died in a helicopter crash. He was a very good host, and first time he invited me and my wife and some of my friends to his house for the dinner, and we extended an invitation on behalf of American Telugu Association, and he accepted. He came twice to US. One time, first time as a chief guest of our 2002 conference in Dallas, Fort Worth area. At that time, actually he was an opposition leader in the Andhra Pradesh Assembly. His trip, almost he toured the United States almost 2 weeks, and we had a good time with him, spending time with him, and he was a truly is a very friendly man, compassionate, helping nature. You can say many about him. And following, after becoming a chief minister in 2007, American Telugu Association and North American Telugu Association, Telugu Association of North America, I'm sorry, TANA, ATA and TANA combined made an invitation to him to visit the United States. And he did in 2007, and we both organizations, ATA and TANA, hosted him a big reception in Chicago, attended by many, and his trip was glorious. He's truly, we had a very good time, and we truly enjoyed his visits, both visits. And as we go, we can talk a little bit more into it, but he invited me many times. He invited ATA delegation. He was a true friend of ATA for almost 9 years. రైట్. హనుమంత్ రెడ్డి గారు, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. ఒక్కసారి మీరు ఈ లోపల మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, కొంచెం అది సెట్ చేసుకోండి. ఎవరైనా మన స్టూడెంట్స్ కానీ ఎవరైనా మీకు హెల్ప్ చేసే పరిస్థితి ఉంటే. అదేవిధంగా మనకి హరి గారు మీరు చెప్పండి. మీరు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గవర్నింగ్ కౌన్సిలర్ మెంబర్గా కూడా ఉన్నారు. సో మీరు వర్క్ చేస్తున్నారు. సో రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన
అదేవిధంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఈరోజు ఆయన జయంతి సందర్భంగా. సో మీకు ఎటువంటి అంటే ఆయన పరిపాలనలో ఎటువంటి అనుభూతిని ఇచ్చింది సార్? ఆయన అంటే ఆయన ఇన్స్పైర్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఎంతోమంది లీడర్స్ కానీ నాయకులు కానీ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అనమాట. సో మీరు ఎటువంటి ఇన్స్పిరేషన్ ఆయన నుంచి పొందారండి? సింహ గారు తెలుగు వారందరికీ కూడా అత్యంత ప్రియమైన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మొదటగా జోహార్లు. తర్వాత ఇంత ముఖ్యమైన రోజున ఈ చర్చ పెట్టి ఆ మహానేత గురించి 4 చక్కని మాటలు మాట్లాడుకునే అవకాశం మాకు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు. వెల్కమ్ అండి, మోస్ట్ వెల్కమ్. మనము ఎక్కడైనా ధైర్యం అని కానీ, స్థైర్యం కానీ, విశ్వసనీయతని కానీ, మాటిస్తే తప్పకపోవడం అనేది కానీ, మంచితనం అనేది కానీ, చిరునవ్వు అనేది కానీ, ఈ మాటలు ఒక్కన విన్నప్పుడు మనకు గుర్తొచ్చే ఒక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు వెన్నుపోటు అనగానే తక్కువ చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. అదే విధంగా ఇన్ని గొప్ప గుణాలు కలయికే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఒక ప్రత్యేకత ఉందండి. ఇన్ని గొప్ప గుణాలతో పాటుగా డాక్టర్ ప్రసాద్ గారికి చాలా బాగా తెలుసు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయనకు బాగా సన్నిహితులు కాబట్టి. ఇన్ని గొప్ప గుణాలతో పాటుగా సహజంగానే రాజశేఖర రెడ్డి గారికి మనుషులంటే చాలా ప్రేమ, అభిమానం అన్నమాట. ఆ సహజమైన ప్రేమ, అభిమానము మనుషుల మీద ఉంది కాబట్టి రాజకీయాలకు ఆయన ఆ ప్రేమతత్వాన్ని జోడించగలిగారు. బికాజ్ ఆ లవ్ అండ్ అఫెక్షన్ ని పాలిటిక్స్ లో మర్జ్ చేసినప్పుడు ఈ ప్రపంచానికి పాలిటిక్స్ ఒక కొత్త అర్థాన్ని చెప్పగలిగారు ఆయన. రాజకీయాలంటే అలా కాదు, ఇలా చేయొచ్చు అని. అందుకనే ప్రజల్లో శాశ్వతంగా ప్రజల హృదయాలు నిలిచిపోయారు, మహానేత కాగలిగారు. ఈ తరం కాదు, తర్వాత తరాల వాళ్ళు కూడా గుండెల్లో పెట్టుకొని పూజించుకోగలిగా వ్యక్తి కాగలిగాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ముందు నుంచి నేను యాక్చువల్గా చాలా చిన్నప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారిని చూస్తుండేవాడిని. మాది అనంతపురము. రాజశేఖర రెడ్డి గారు పులివెందల మన ఎక్కడ కదిరి పక్కనే చాలా. కానీ ఎప్పుడు వచ్చినప్పుడు అంతా అనంతపురానికి వచ్చినప్పుడు చాలా సార్లు చూసే చిన్నప్పటి నుంచి కూడా. అంటే రాజశేఖర రెడ్డి గారిని చిన్నప్పటి నుంచి చూస్తే కూడా ఏమవుతుందంటే ఆయన ఫేస్ ఒక ఎలక్ట్రిఫికేషన్ అనమాట, ఒక ఎనర్జీ పాస్ అవుతుంది. ఈ సచ్ ఏ గ్రేట్ మ్యాన్. ఐ మీన్ ప్రపంచంలోనే అరుదుగా ఉంటారు అట్లాంటి నాయకులు. ఇప్పుడు ఎప్పుడు ప్రజల్లోనే ఉండి ప్రజల్లోనే మమేకమై ప్రజల కష్ట సుఖాలన్నీ తెలుసుకోగలిగారు కాబట్టి ముఖ్యమంత్రి కాంగానే ఆయనకు బేసిక్ థింగ్స్ అండి బాగా చూశాడు. ప్రజల్ని కష్టాల్లో, ప్రజల కన్నీళ్ళని కూడా చూశాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రజల్ని ఎవరన్నా కానీ, ఏ పార్టీ కానీ, ఏ కులం కానీ, మతం కానీ, ప్రజలందరూ ఒకటే, వాళ్ళ కన్నీళ్లకు దూరంగా చేయాలనేది ఆయన ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఆయన. సో ఏంటి, అందరికీ 3 పూట్ల భోజనం ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి. ఏదన్నా ఆరోగ్యం ఇట్లా ఏమన్నా కష్టం కలిగితే డబ్బున్నా లేకున్నా అందరికీ ఏ విధంగా వైద్య సదుపాయాలు అవుతున్నాయో అదే విధంగా అందాలి. అదే ఇంకా వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, వారికి కొంచెం ఏజ్ అయ్యే కొద్దీ పిల్లలు సరిగా చూడరు, నెగ్లెక్ట్ చేసుకుంటే సహజంగా చూసే. సో వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, డిగ్నిటీ కావాలి. కాబట్టి 80 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వగలిగారు ఆయన. ఇల్లు లేని వాళ్ళకి 40 లక్షల ఇల్లు కట్టియగలిగారు విత్ ఇన్ దట్ 2004 to 2009. ఇవన్నీ ఈ సోషల్. తర్వాత విద్య, ఎడ్యుకేషన్ ఇస్ అనదర్ బేసిక్ రైట్ ఫర్ ఎవ్రీబడి కదా. అండ్ ఆల్సో వాళ్ళ కుటుంబాలని నెక్స్ట్ స్టేజ్ కు తీసుకుపోగలిగేదే ఈ విద్య. సో ఫీ రియంబర్స్మెంట్, ఇలా. తర్వాత రైతుల గురించి, రైతుల కష్టాలు చాలా మీరు చూసింటారు. 2004 ముందు చూస్తే కదా ఎన్ని ఫార్మర్ సూసైడ్స్ అంటే ఘోరంగా ఉండేది పరిస్థితి. డ్రాట్స్, తర్వాత ఈ రైతుల చావులు, ఇవన్నీ. సో వాళ్ళకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ, రైతులకు ఏం కావాలి, నీళ్లు కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, ఈ సదుపాయాలన్నీ కలిగించడం. సో అందుకని 1 కోటి ఎకరాలకు నీటిని అందించాలి అని జలయజ్ఞాన్ని మొదలు పెట్టడం అంటే, మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ రకమైన ఆలోచన ఏ ఒక్క నాయకుడు కూడా దేశం చేయలేదు.
అంత గొప్ప ఆలోచనలు, అన్ని భావాలు ఉన్న వ్యక్తి, అన్ని కూడా చేయగలిగారు. అసలు 5 years లో ఆయన ఏమేం చేశారని చెప్పంటే నేను ఇప్పుడు చెప్తాను, ఈ అరగంట అయిపోతుంది. అన్ని చేశారు ఆయన. అవన్నీ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా చేస్తూ ఆ 5 సంవత్సరాల్లో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు పెంచలేదు, ఎలక్ట్రిసిటీ బిల్లులు ఛార్జీలు పెంచలేదు, ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ లెవీ పెంచలేదు. ఇవన్నీ పెంచకుండానే, కామన్ మ్యాన్ మీద బరువు వేయకుండానే ఈ సంక్షేమ పథకాలన్నీ చేయగలిగారు అని అంటే బిహైండ్ దట్ ఏంటంటే, మీరు చూస్తే గనక అగ్రికల్చర్ సెక్టర్ చూసారనుకోండి, గ్రోత్ రేట్ అంతకు ముందు టర్మ్ లో 3% ఉంది యావరేజ్. రాజశేఖర రెడ్డి గారు రావడమే టార్గెట్ 6% గ్రోత్ రేట్ ఇస్తున్నారు. జస్ట్ ఒక అగ్రికల్చర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అండ్ హీ మెట్ ఇట్ 6.62% చేశారు, మీరు కాగలిగారు. సో అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టర్ భారతదేశంలోనే ఆల్మోస్ట్ టాప్ లో పెట్టారు ఆంధ్రప్రదేశ్. సో రెవెన్యూ వాజ్ కమింగ్ ఇన్ బికాస్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. అలాగే ఇరిగేషన్, హౌసింగ్ అయితే కనుక 800% ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు ఆయన కంపేర్డ్ టు ప్రీవియస్ గవర్నమెంట్. సో ఈ సంథింగ్ అండి, రాజశేఖర్ రెడ్డి గారు అనేది అన్బిలీవబుల్. ఇన్ 5 years అలా చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్, బట్ హీ మేడ్ ఇట్ పాసిబుల్ అండ్ హీ షోడ్ టు ద వరల్డ్. ఒక ముఖ్యమంత్రి గట్టి సంకల్పంతో ఈ గుణాలన్నీ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏం చేయగలుగుతాడు, ఏం చేయగలచ్చు అని ప్రపంచానికి చాటి చెప్తారు ఆయన. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. రైట్, థ్యాంక్ యూ అండి. అండ్ ప్రధానంగా ఇప్పుడు డాక్టర్ ప్రసాద్ గారు, మీకు అంటే మీరు ఆయన చిన్ననాటి స్నేహితులు, క్లాస్మేట్ అని నేను విన్నాను. నాకు డీటెయిల్గా తెలీదు, బట్ అందరికంటే మీరు స్పెషల్. ఎందుకనంటే రాజకీయాలు అండ్ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసినవి. చాలా తక్కువ మందికి మాత్రమే ఆయన కాలేజ్ టైంలో ఎలా ఉండేటి, ఆయన ఫ్రెండ్లీ నేచర్. సహజంగా అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మంచి, అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి ప్రతి వారితో కూడా ఒక స్నేహ స్వభావంతో మెలిగే వ్యక్తి. ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళందరితో కూడా చిరునవ్వుతో పలకరించి వెళ్ళే వ్యక్తి. సో అటువంటి వ్యక్తి మీకు ఒక క్లాస్మేట్గా ఉండే టైంలో మీ పరిచయాలు, మీ మధ్య ఆయన అప్పట్లో ఒక లీడర్ అనే ఈ స్థాయికి వెళ్తాడు అనే కనిపించేదా ఏంటి, ఈ సందర్భంగా చెప్పగలరా? థ్యాంక్స్ అండి. ఐ వాంట్ వన్ కరెక్షన్. నేను తన క్లాస్మేట్ ని కాదు, బట్ ఐఎమ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ హిస్. ఓకే. ఆయన దేర్ ఆర్ ఫ్యూ క్వాలిటీస్ ఆఫ్ హిస్ దట్ మేడ్ హిమ్ వాట్ హీ ఇస్. నాకు కొద్దిగా తెలుగులో కొద్దిగా తప్పులు పడితే క్షమించండి, అందుకని ఐఎమ్ నాట్. ఆయనకి మాట అంటే నమ్మకం. మాట ఇస్తే దట్ ఇస్ ఇట్. ఇఫ్ ఈ వర్బల్ వర్డ్ ఈస్ అ ప్రామిస్. అండ్ హీ లవ్డ్ పీపుల్. When he smiled, it was infectious. Not only that he smiled, he made other people smile. That warmth that he exuded is unbelievable. For friendship, he will do anything. Okay. And politically, his loyalty is exemplar. And he is Rajshekar Reddy is another name for loyalty and leadership. Raja Reddy garu nenu ippudu okkari హరిప్రసాద్ గారు విన్నారు నన్ను చెప్తాం. ఆయన రాజా, ఆయన కొడుకు రాజశేఖర్, ఆయన మనవడు జగన్మోహనుడు. ఐ డోంట్ నో హౌ ద నేమ్స్ కేమ్, బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఫర్ ద ఫ్యామిలీ. హీ వాజ్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్. అండ్ హీ once you are a friend for life. It's very difficult for him to let go of anybody. Every friend of his has been taken care of with his affection, love, and hospitality. He is par excellence as a friend. ఇందాక హనుమంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ఫస్ట్ ఆటకు వచ్చారు, మా ఇంటికాడ నుంచే వచ్చే టెక్సస్. దెన్ second time he mentioned about coming to Chicago and then from there going to St. Louis to address the World Agricultural Forum. I was with him then too, and I was actually sitting with his family. He always made me feel so comfortable, and wherever I am, he said, "Piyake, where are you?" Even when he saw me in the airport in Chicago. And spontaneity is so infectious, and chaana mandi annaru. Even this is a very happy and sad moment for me today, because I was there for the family's birthday celebrations for Dr. Y.S. Rajshekar Reddy.
I was there. I went from here only for that evening. Akkadi nunchi we all had dinner together, and I came back. The next thing I knew he had that unfortunate thing, and I went back again to see the family. I felt bad to see a celebration, 60th birthday, and a few weeks later to see him not there. It is very sad, but I have always been in touch with the family. Vijayam garni India ki vellinappudalla kalusukunta untaru. And పిల్లలు కూడా బాగా తెలుసు. Because Jagannath Reddy garu CM ayyaru, and we are all very, very happy. And Vijayam garu also should be extremely proud that she is the only lady who witnessed husband and son being the leader elected with such unanimous endorsement of the public, and the conspicuous accomplishments of both husband and son is God's blessing to her. ఆయనకి ఆవిడకి వాళ్ళ నాన్నగారు అస్ట్రాలజర్ ఎప్పుడో చెప్పారు, యువర్ హస్బెండ్ ఈస్ గోయింగ్ టు బికమ్ అన్ అవుట్ స్టాండింగ్ లీడర్ అని. అది ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తే ఇట్ లుక్స్ సో ఆర్టిఫిషియల్, బట్ విజయం గారు టోల్డ్ that her father told when he had an accident when he was an MLA at that time, don't worry, your husband is going to be an outstandingly accomplished politician. I can tell many stories about him, but I don't want to take all those lovely minutes that you have offered me. I would like to hear Shailaja garu also talk and others to talk. It sounds such a great experience, Andy. So thank you. Thanks for your kind words about Rajshekhar Reddy garu. And incidentally, Sakshi TV launching ki I was there. I was one of the persons sitting with him on the first day of launching of Sakshi TV. Wow, thanks. Nice to know that. Thank you. And Shailaja Kalluri garu, మీరు చెప్పండి, మీరు వేటాలో మెంబర్గా ఉన్నారు. సో మీరు అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఏ దేశానికైనా, ఒక ఇంటికైనా, ఈ ప్రపంచానికైనా కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఎప్పటి నుంచో పురాణాల నుంచి కూడా మనం వింటూ ఉన్నాం. సో అటువంటిది ఇప్పుడు మీరు చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారని వీ నో దాట్. సో మీరు చెప్పండి, రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఉమెన్ ఎంపవర్ పట్ల ఆయన చూపించిన జాగ్రత్తలు కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిమ్మల్ని ఏ విధంగా టచ్ చేశాయి? Thank you, Simha, for giving me this opportunity. Inviting you to program. Welcome. And Sakshi ప్రేక్షకులందరికీ నమస్కారములు. And I also want to thank Sakshi management for I'm here today speaking about my favorite leader on his 71st birth anniversary celebrations worldwide చేసుకుంటున్నారు. So వేట ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ అనేది ఝాన్సీ రెడ్డి గారు 2 years బ్యాక్ స్టార్ట్ చేశారు. కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళకి, తర్వాత వాళ్ళని ఎంపవర్ చేసి వాళ్ళని నిలబెట్టడానికి, తర్వాత వాళ్ళకున్న బాధలు ఏమైనా ఉంటే అడ్రస్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మేము. నేను వేటా కోర్ కమిటీలో యాక్టివ్ పర్సన్ని. అండ్ వీ ఆల్ గ్రూ అప్ లైక్ వాచింగ్ రాజశేఖర్ రెడ్డి గారు, అండ్ ఎస్పెషలీ ఆయన సుదీర్ఘ పాదయాత్రలో చాలా మంది, కొన్ని లక్షల మంది ఉమెన్ని ఆయన అంటే చూసినప్పుడు వాళ్ళు ఎంత పేదరికంలో, ఎంత బాధలు పడుతూ, కష్టాలు అనుభవిస్తూ వాళ్ళని ఎలా అయినా సరే సొసైటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఉమెన్కి ఏదో ఒక చెయ్యాలి అనేది, దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ నోటీసింగ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ హిస్ వెల్ఫేర్ స్కీమ్స్. ఎస్పెషలీ నాకు చాలా అట్రాక్ట్ అయ్యి ఐ వాస్ ఫాలోయింగ్ వెరీ క్లోజ్లీ. అండ్ ఈ రోజు మేము వేటకైనా కూడా మేము కూడా ఆయనని ఆదర్శంగా తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ లైక్ రాజశేఖర్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ లో 3 things: ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎకనామికల్ ఇండిపెండెన్స్. ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఉమెన్ టు బి అప్లిఫ్టెడ్. సో ఎడ్యుకేషన్కి వస్తే కంట్రీలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 19 యూనివర్సిటీస్ స్టార్ట్ చేసి చాలా రూరల్ పాపులేషన్ కూడా ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అనేది అవైలబుల్ అవ్వడం వల్ల, ఎస్పెషలీ ఉమెన్ కి 33% రిజర్వేషన్ కూడా ఎక్స్టెండ్ చేయడం వల్ల, లైక్ చాలా మంది
అమ్మాయిలు వచ్చి చదువుకొని ఈరోజు ఉన్నత స్థితిలోకి వెళ్ళగలిగారు. అండ్ ఆల్సో లైక్ దే స్టార్టెడ్ దేర్ ఓన్ స్మాల్ స్కేల్ బిజినెసెస్ కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా దేవర్ ఆల్ అట్లీస్ట్ చదువుకొని పైకి వచ్చినప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండే అవకాశము, ఎకనామికల్ గా స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంది. And Triple IT is another, one of the best programs, Women in Technology. I was so excited to know about this program. అది కూడా రూరల్ ఏరియాస్ లో 3 areas లో స్టార్ట్ చేశారు. సో దీంట్లో కూడా ఐ హర్డ్ లైక్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ ఆర్ ఉమెన్, ఆర్ గర్ల్స్ స్టూడెంట్స్. 6 years ఎడ్యుకేషన్ ఎండ్ టు ఎండ్ ఫ్రీగా చేయడం వల్ల చాలా మంది ఈరోజు ఈవెన్ అమెరికా చాలా దేశాల్లో కూడా చాలా మంచి స్థితిలో, చాలా నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, బిలో పావర్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా దే కుడ్ యాక్చువల్లీ బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. అండ్ వాళ్ళ వల్ల ఇంకొక నలుగురికి కూడా ఉపయోగపడేలాగా ఇచ్చేసారు. అదేనే కాకుండా జవహర్ ఐ థింక్ సమ్ ప్రోగ్రామ్స్ ఏవో జవహర్ దాని కింద, తర్వాత ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్ లో కూడా ఫీజ్ రీయింబర్స్మెంట్, as everybody knows there's nothing new that I'll be telling on this. And ఈ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఆల్మోస్ట్ 26 lakh students ఆయన ఉన్న టెన్యూర్ లో 26 lakh students were benefited and 12,500 crores బడ్జెట్ అలొకేట్ చేశారు. ఎక్కడ కూడా ప్రపంచంలో ఇంత మంచి ప్రోగ్రామ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది జరగలేదు. దానివల్ల చాలా మంది అమ్మాయిలు చాలా బెనిఫిట్ అయ్యారు. So that's another thing that we are very happy about the welfare scheme. Tarata second, health. So when it comes to women, we always sit in the back side, like health anedi maku chala ante family anedi first health anedi, unless we are in a serious thing we don't even go and address ante dani cheyamu. So ee 104 అనేది రూరల్ మొబైల్ హెల్త్ యూనిట్. చాలా మంది 104 అంటే అదేదో అంబులెన్స్ అనుకుంటారు, కానీ 104 రూరల్ మొబైల్ హెల్త్ యూనిట్స్ ఆల్మోస్ట్ 4 crore పీపుల్ కి ఎక్స్టెండ్ చేయబడింది ఇది. సో దీని వల్ల ఏంటంటే ఫ్రీ చెకప్స్, తర్వాత ఫ్రీ మెడికేషన్, తర్వాత వాళ్ళకున్న న్యూట్రిషన్ అడ్రస్ చేయటం, అవన్నీ కూడా చేయడం వల్ల ఉమెన్ కుడ్ కీప్ దర్ హెల్త్ వెరీ హ్యాపీగా ఉండగలుగుతారు. సో తర్వాత we all know about Aarogyasri, that is first of its kind in the world, and Aarogyasri, it's not only for rural population but also extended to urban. And దాని వల్ల ఎంత బెనిఫిట్ అయ్యారు అనేది, I mean the whole world knows about it. So women especially are the most beneficiaries in this particular Aarogyasri program also. తర్వాత ఇవన్నీ కాకుండా ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ పావుల వడ్డీ. సో ఈ విలేజ్ లైక్ ఎస్పెషలీ ద రూరల్ పాపులేషన్ కి పావుల వడ్డీ అనేది ఒక వరం లాంటిది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటానికి, లేదా మనీ తో వాళ్ళు ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవటానికి, వాళ్ళ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ పనిముట్లు లైక్ సమ్ వీవర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఇంప్రూవైజేషన్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్. రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే ఆయన అంటే ఈ రెస్ట్రిక్షన్స్ లేకుండా చాలా మందికి ఇవి అంటే అందరికీ అందాలి అనే ఒక తపన ఆయనలో బాగా ఉన్నట్టుగా అంటే ఉంది అని మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఇట్స్ బీన్ ఎక్స్టెండెడ్ టు ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద స్టేట్స్, కంబైన్డ్ తెలుగు స్టేట్స్. ఇది అనే కాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఒకటి, తర్వాత మైక్రో లోన్స్ అనేవి, దట్స్ ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ యూటిలైజింగ్ 40% ఆఫ్ ద అమౌంట్ దట్ వాజ్ అలొకేటెడ్ ఇన్ దట్ బడ్జెట్. ఇది కూడా ఉమెన్ కి చాలా హెల్ప్ అయింది. మైక్రో లోన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, where they form a group and then they do common business activities, and then they repay the amount and interest free గా ఇవ్వడం. ఇవన్నీ కూడా చూస్తే అసలు ఇంతకన్నా గొప్పగా ఇంక ఏ నాయకుడు, ఐ డోంట్ నో, ఎప్పుడు హిస్టరీలో ద గ్లోరీ ఆఫ్ విజయనగరము, తర్వాత కృష్ణదేవరాయల గురించి అవుతాం, కానీ we have to say the glory of Andhra Pradesh and Rajshekar Reddy garu is no less than that. Right. I mean, I'm very very proud to be part of this program today. థ్యాంక్ యూ అండి. అండ్ హనుమంత్ రెడ్డి గారు సార్, మీరు చెప్పండి. సో ఇదివరకు మీరు చెప్పారు ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కొడుకు కూడా సీఎంగా ఈ 1 year కావస్తుంది, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు అంటే ఆయనతో మీకు
స్నేహం సన్నిహిత్యం అనే అనుబంధం చూస్తున్నారు. ప్రజెంట్ యంగ్ డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానం మీరు అబ్జర్వ్ చేస్తున్న మేరకు మీకు ఎలా అనిపిస్తుంది? I think he's doing very well. నేను ఎక్కువ ఫాలో కావడం లేదు కానీ లాస్ట్ ఇయర్ he came to Dallas and we had a very good reception for him. It's great, and Hari was there. I'm not sure whether Prasad and Shailaja was there, but I was. చాలా బాగుంటుందండి, and I think he's very smart, and he's taking some bold decisions. I know one of the things right now going on is what is the Amaravati switch, this and that. That's the only thing is the distraction for him, but his policies are excellent. I'm sure he will keep, and to the name of YSR son, and he will pull very well. And he's going to follow the path of YSR during the course of his chief ministership. But నాకు పెద్దగా ఆయన గవర్నమెంట్లో మరి ఏమి చెడ్డగా చేస్తున్నట్టయితే ఏం లేదు. ఐ థింక్ ఈస్ డూయింగ్ వెరీ వెల్, అండ్ ఐ కంగ్రాచులేట్ హిమ్ ద వే ఈస్ డూయింగ్, అండ్ హోప్ he will live up to the expectations of people of Andhra Pradesh. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. అండ్ ఫైనల్గా హరి గారు మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి డాక్టర్ ప్రసాద్ గారు మీరు చెప్పండి ఫైనల్గా, అంటే ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారిని చాలా క్లోజ్గా చూస్తున్నారు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అయినాక సో ఈ పరిపాలనలో మీరు చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారు రాజన్న రాజ్యం అనేది ఇప్పుడు జగన్మోహన్ గారి రాజ్యం కంపారిజన్ మీకు ఎలా అనిపిస్తుంది పరిపాలన? A good apple doesn't fall far from the tree. Manchi politician, person who loves his country, loves his state, his children too will be the same. Right. And he will achieve the same goals. 1 and minute, I think sir. his father, 1 minute, please close this. Yeah. Quick, sir. his father's inspiration will continue with him. Father's Right. legacy will be carried through. రైట్, థ్యాంక్ యూ. అండ్ హరి గారు ఫైనల్గా 1 minute ఉంది, సో ఫైనల్గా మీరు కంక్లూడ్ చేయండి. సో ఓవరాల్గా మీరు జస్ట్ రాజశేఖర్ రెడ్డి గారిని చూశారు, ఇన్స్పైర్ అయ్యారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎలా ఉంది, మీరు ఆల్రెడీ వర్క్ కూడా చేస్తున్నారు, హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ ఇట్? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నార్త్ అమెరికా ప్రిన్సిపల్ గా అపాయింట్ చేశారు. ఐఎమ్ సో గ్లాడ్, ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఆయన ప్రభుత్వంలో పనిచేయడం అనేది. ఇప్పుడు ముందు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువగా రాజన్న రాజ్యాన్ని ఆల్రెడీ తీసుకురావడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారి ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఎన్హాన్స్ చేసి అప్పటికంటే కూడా ఎక్కువ ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి లాస్ట్ 1 year ఆల్మోస్ట్ మేనిఫెస్టో చెప్పిన 90% చేయడమే కాకుండా విత్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ బిహైండ్ ద సీన్ విచ్ విల్ కమ్ అవుట్ సూన్ అండి బయటకు వచ్చేసరికి. ఈజ్ యాక్చువల్లీ అదొక్కటి కాకుండా ఇంకోటి చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. ఎందుకంటే ఈవెన్ మా కష్టం వచ్చినా, స్నేహితులకు వచ్చినా, కుటుంబం మేము ఎప్పుడు ఇది రెఫర్ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు 2009 తర్వాత చూసిన కష్టాలు ప్రపంచంలో ఎవరు చూసిండదు. అండ్ దెన్ హౌ హీ ఓవర్కమ్, అండ్ దెన్ విజయాన్ని ఎలా సాధించారు, అది ఆయన ఒక ఆదర్శంగా నిలబడ్డాడు. యువతకే కాదు, మాలాంటి వాళ్ళకే కాదు. హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ వన్ లాస్ట్ థింగ్, దేశంలోనే రాజకీయాలను ఒక వినూత్న స్థాయిలో తీసుకొచ్చి కొత్త రకం రాజకీయాలకు తెరలేపారు. ఐ మీన్ వాల్యూ బేస్డ్ పాలిటిక్స్. అండ్ ఐ హోప్ the entire other political leaders in the country will follow him, and India will see a new era of politics. Thank you. I mean, Jagannath Reddy garu. Thank you. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరందరూ కూడా చాలా పేషెన్స్తో ఈ షోలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఈరోజు ప్రత్యేకంగా రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఉన్న ఈ షోలో ప్రధానంగా చూసినట్లయితే రాజన్న రాజ్యాన్ని ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు మర్చిపోలేరు అనుకుంటున్నారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా అంతే చక్కగా ఉంది. సో భవిష్యత్తులో ఈ ప్రజెంట్ తండ్రికి తగ్గ తనయుడుగా ఉన్న
భవిష్యత్తులో తండ్రికి మించిన తనయుడు అవుతాడని వీరందరూ కూడా ఆశిస్తున్నారు. దిస్ ఇస్ సింహ సైనింగ్ ఆఫ్.